రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి, వెంకట్రావుపల్లి బి, పంగిడిపల్లి, టేకుమట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మండలంలో గర్మిల్లపల్లి, వెంకట్రావుపల్లి, పంగిడిపల్లి, టేకుమట్లలో మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకి అదేవిధంగా సెంటర్లు నడిపేటువంటి మరి పిఎస్సిఎస్ కానీ అదేవిధంగా ఐకేపీ కానీ ఇంకా మ్యాక్స్ ఇతరతర సంస్థలు ఎవరు నడిపినా కూడా మీరు ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనను ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను అమలు చేయాలి. ఏదైతే తాలు పేరు మీద రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు, ఈ తాల్ అనేది ఏదైతే హార్వెస్టర్ వరికోత మిషన్ 18 to 20 నంబర్ మీద ఉండాలి, బ్లోయర్ ఆన్ చేసి ఉండాలి, B2A1 కూడా ఏదైతే మిషన్ నంబరు ఉండేటట్టుగా రైతు చూసుకోవాలి. దీనికి మండల కమిటీగా సబ్ ఇన్స్పెక్టర్ను అదేవిధంగా ఎంఆర్ఓను ఏఏఓ వీళ్ళకొక కమిటీ వేసి వాళ్ళతో సమావేశం పట్టి ఇవి గనక వాడు హార్వెస్టర్ గనక నియమ నిబంధనలు పాటించకపోతే ఆ కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ సెంటర్ నడిపే వాళ్ళు 40 కిలోల 650 గ్రాములే 17 తేమ శాతం చూసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకున్న తర్వాత ట్రక్ షీట్ రిసీట్ తీసి రైతుకి ఇచ్చేయాలి, రైతు ఇంటికి వెళ్ళిపోతాడు. ట్రాన్స్పోర్ట్ లారీ రాకున్నా రైస్ మిల్లర్ వడ్లు కట్ చేసినా కూడా ఈ సెంటర్ నడిపే వాళ్ళదే బాధ్యత. అంటే ఈ సెంటర్ నడిపే వాళ్ళదంటే ఇక్కడ వీళ్ళది కాదు, DCO జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తుంది. ఇక్కడ DM సివిల్ సప్లై గారు కూడా ఉన్నారు. వీరు ఒక జిల్లా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ బార్దాన్ విషయంలో కానీ వీరు కూడా బాధ్యత తీసుకుంటారు. వీళ్ళు జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలో DM, DSO అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు DAO కానీ వీళ్ళంతా కూడా చూసుకుంటారు. ఇవన్నీ కూడా పాటించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.